అంటే కేటీఆర్‌కు ఎందుకు అంత ధైర్యం? అంటే ఈ కేసులో పెద్దగా పసలేదా? ఏదో కేటీఆర్ చెప్పినట్టు అంటే రేవంత్ రెడ్డి గారిని ఇరికించాం గదా! అని జెప్పేసి కేటీఆర్‌ని గారిని ఇరికించారే తప్ప, ఈ కేసులో అంటే కేటీఆర్‌కి అంత ధైర్యం ఏంటి? అంటే నన్నేమి చేయలేరు, నేను జైలుకి వెళ్ళినా అంటే ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు? అంటే ఎందుకంటే ఇంతకుముందు మీ మినిస్టర్సే కొంతమంది ఈ కేసులో అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కంపెనీ వాళ్ళకే డబ్బులు ఇచ్చింది మాకు తెలుసు, కానీ నిబంధనలు మాత్రమే ఉల్లంఘించారు అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు కేసు ఎందుకు? కేటీఆర్‌కి ఎందుకు అంత ధైర్యం? ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఇంతకు మించి వేరే అంశాలే లేవా? విషయం ఏంటంటే మీరు ఇంతకుముందు మాట్లాడిందంటే 2, 3 స్టేట్మెంట్స్. ఒకటి కేటీఆర్ ఎంతంత ధైర్యం, ఒకటి. 2, ఇదివరకు లీడర్లను అరెస్ట్ చేయలేదా? 2, 3, ఈ కేసులో పసలేదా అని. ఒకటో పాయింట్ ఏంటంటే గతంలో చూసుకుంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని దగ్గర దగ్గర 20 రోజులు వాళ్ళు జైల్లో ఉంచడం. కేసు ఏందమ్మా, వాళ్ళ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసింది అనేది కేసు, అంతే కదా? ఆ కేసులోనే కదా వాళ్ళని అరెస్ట్ చేసి జీవిత ఖైదు పడ్డటువంటి శిక్షార్హులతో వారిని జైల్లో ఇబ్బంది పెట్టిన విషయం వారు చూసింది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి ఏడాది అయిన తర్వాత కేసీఆర్ గారిని ఇదేదో కుట్రాపూరితం చేసి లేకపోతే కక్ష తీసుకోవాలనే అటువంటి కేసు కాకుండా ప్రాపర్ గా గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా ఒక మంత్రి గారు పబ్లిక్ ఎక్స్చెకర్ నుంచి ఒక 50 కోట్ల రూపాయలు తీసి వారి ఇష్టానికి వారు ఇచ్చిండ్రు అనేది వారు కూడా కేటీఆర్ గారు కూడా చాలా సార్లు చెప్పారు. తర్వాత అఫిడవిట్ లో ఇది నేను కాదు, అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించారు, నాకేం సంబంధం లేదనేటువంటి వార్తలు 2, 3 రోజుల నుంచి వస్తాయి. ఎన్నోసార్లు వారు మీటింగ్ పెట్టినప్పుడు, ఎన్నోసార్లు వారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, నాకేం భయం లేదు, నేను అరెస్ట్ అయితే నన్ను జైలు పంపితే నేను యోగా చేసి స్లిమ్ అయిన తర్వాత పాదయాత్ర చేస్తా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా అని అంటారు. ఇదంతా ఒక రాజకీయ నాయకుడు కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా వారు మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. కేసులో నిజం ఉంది, బలాబలాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఇది ఒక కక్షాపూరితమైనటువంటి వాదన కాకుండా ఒక ప్రాపర్ గా లీగల్ గా ఒక తప్పు జరిగింది అనే దాన్ని చూపించడానికి కరెక్ట్ గా దాన్ని కేసుని ఫ్రేమ్ చేసుకొని ఆధారాలతో మాత్రమే ఈ అరెస్ట్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతాం. కానీ దీంట్లో కక్షపూరితం, కుట్రపూరితం అంటే ఇక వాళ్ళ కుటుంబాన్ని అంతా వేయాల్సి వస్తుంది. మొన్న కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఒక 1000 సంవత్సరాలు జైల్లో పడేయండి, తప్పులు చేసారు వీళ్ళని. ఎందుకంటే చూస్తా ఉన్నాం, నిన్న అక్కడ సిరిసిల్లో కూడా చూసినాం, ఎన్నో వేల ఎకరాలు దళితులకు సంబంధించినటువంటి భూములను దళిత బంధు కోసం అని చెప్పి రాయించుకున్నారు. ఇటువంటి స్కీములు చాలా ఉన్నాయి, ఒకటి బయటకు వస్తాయి. ఇప్పుడు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంతో చేస్తుంది అనేటువంటి వాదన లేదు. వాళ్ళు చేసింది కక్షపూరితమైనటువంటి చర్య మాత్రమే, మాకు అటువంటి ఉద్దేశం లేదు. దీంట్లో క్విడ్ ప్రోకో ఉన్నది అనే విషయం కొత్తగా బయటకు వస్తా ఉన్నది. ఎందుకంటే వారు అట్టించి డబ్బులు ఇవ్వడం, ఎలక్షన్ ముందు ఆ డబ్బులు మళ్ళీ అట్టించి రిటర్న్ రావడం, ఇదంతా ఉన్నది. కాబట్టి ఇది ఒక పటిష్టమైన కేసు లాగానే మేము చూస్తాం. ఇవాళ జరిగినటువంటి దాని మీద ఇవాళ వారు అరెస్ట్ కని పోవడం, అరెస్ట్కి పోతే ఒక లాయర్ని తీసుకొని పోవడం, ఆ లాయర్ని అడ్మిట్ చేస్తేనే నేను వస్తానడం, లేకపోతే దానికి మొన్న జరిగినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గారికి దాంట్లో జరిగింది. అంటే పవన్ గారు లాయర్ ని అడ్మిట్ చేస్తే వస్తానంట, అంటే లాయర్ ని అనుమతించకూడదు అన్న రూల్స్ ఏమైనా ఉన్నాయండి? అటువంటి రూల్స్ ఉన్నాయా లేవా అనేది ప్రస్తుతానికి నాకు తెలీదు. కానీ ఆయన లేకపోతే ఈయనకి ఏమైనా భయం అయిందా? అంత ధైర్యంగా చెప్పిన లాయర్ లేకపోతే పోతే ఏమైతే ధైర్యంగా చెప్పింది కదా, జైలుకు పోవడం మాకేం కొత్త కాదు, అది కాదు అనేది. అంత ధైర్యం ఉన్న ఆయన మరి ఎందుకు లాయర్ తోడు కావాల్సి వచ్చింది మరి? సో ఇటువంటి వాదనలు పొలిటికల్ గా బాగుంటాయి, కానీ చూసేటువంటి తెలంగాణ ప్రజలకి ఏమనిపిస్తుంది అంటే, ఏమైనా ఈయన గత గొప్ప మాటలు చెప్పి మళ్ళీ ఆఖరికి ఏమో చెప్పుకొని పోయిండు అనే కాడికి వస్తుంది. వాళ్ళ విలువలు వాళ్ళే, వాళ్ళ మాటలు వాళ్ళే, వాళ్ళు చేసేటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళే, వాళ్ళ మళ్ళీ తిప్పి రాసుకుంటున్నారు అనేటువంటిది నా అభిప్రాయం.